అంటే వీళ్ళ అవినీతిని ఆమె ఏమైనా వెలికి తీసే కార్యక్రమం తీస్తుంది. అదే కదా, ఇప్పుడు ఆమెగా బాస్, అక్కడ అధికారి ఆమె కదా. కాబట్టి ఆమె ఆల్రెడీ కొన్ని ఉల్లంఘనలు జరిగిన వాటిని తొలగించేసింది. విచారణ జరుగుతుంటే చెప్తుంది, వాస్తవాలు చెప్తుంది. ఈ ఆడిట్ విచారణ జరిగింది, విజిలెన్స్ విచారణ జరిగితే పక్కా సోమేష్ కుమార్ ఎట్లనో రేపు జైలుకు పోతాడు, అమయ్ కుమార్ ఎట్లా జైలుకు పోయిండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా జైలుకు పోవచ్చు. చట్టం ముందు ఎవరు అతిథులు కాదు. నేను ఎస్సీని, నేను బీసీని, నేను ఇంకొక కులాన్ని అంటే కలవదు. చట్టం ముందు ఎవరైనా సమానమే. కాబట్టి అది కాబట్టి ఇక్కడ కళ్ళ ముందు కనపడుతుంది. అయితే అలుగు వర్షం వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన సంస్కరణ తీసుకొచ్చింది. మెస్సుల్లో అవినీతి లేదు, నాణ్యమైన. ఇప్పుడు చూడండి, వచ్చిన తర్వాత అంత వచ్చిన కొత్తలో విషాహారం కల్తీ కారణం ఎవరు? ఈయన అనుచరులు, ఈ గుడుపుటాని. వీళ్ళే మెస్సుల్లో ఉండి వీళ్ళే పిల్లలు తినే దాంట్లో కలిపి వాంతులు విరోచనాలే విధంగా, అస్వస్థత గురే విధంగా చేశారు, కుట్రలు చేశారు, కృత్రిమ కార్యక్రమాలకు పాల్పడ్డారు. తర్వాత అలుగు వర్షిని ఎప్పుడైతే గుర్తించి వాళ్ళందరూ తొలగించిన తర్వాత అట్లాంటి సంఘటనలు కనపడలేదు. ఈ సంవత్సరం కూడా భవిష్యత్తులో కూడా కనపడవు. అంటే ఒకప్పుడు అప్పుడు ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు జరిగినాయి, కానీ ఏమున్నప్పుడు జరిగినాయి ఎక్కువ ఏం వల్ల జరిగింది ఇంకేదని చెప్తాను. ఏమకేం సంబంధం? అదే అంటున్నాను. కాబట్టి అక్కడ ఏంటంటే మెస్ లో నాణ్యమైన వస్తువులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరులు ఇచ్చేవాళ్ళు, కాంట్రాక్టర్లు వాళ్ళే. నేను చెప్పినగా ఏ కాంట్రాక్ట్ అయినా ఈ ప్రొక్యూర్ ద్వారా, టెండర్ ద్వారా ఇవ్వాలా? ఇవ్వలేదు. ఈయన ఇష్టం, ఈయన వర్గానికి ఇచ్చుకోండి. పెద్ద దాంట్లో పెద్ద వ్యవస్థను పెట్టిండు. తర్వాత తల్లిదండ్రులను తయారు చేసిండు, గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ పెట్టి వాళ్ళకి ఆటలు, పిల్లలకు ఆటలు పెడతారు, కానీ తల్లిదండ్రులకు ఆటలు పెడతారండి? ఎవరు డబ్బులు అయ్యి? గురుకులాల డబ్బులు. ఎంత దుర్మార్గమైన అంశం చెప్పండి. అంటే ఆ వర్గాన్ని పోగేయటం అంటే రేపు ఒక వ్యవస్థని, ఒక బలమైనటువంటి ప్రైవేటు వ్యవస్థని తన అవినీతికి ముప్పు రాకుండా తయారు చేసుకునే క్రమంలో ఆర్ఎస్ కుమార్ తయారయ్యిండు. కాబట్టి నేనేమంటానంటే, సరే ఆయన 1400 కోట్లు సోమేష్ కుమార్ది, 2000 కోట్లు అమయ్ కుమార్ది, ఈయన దాదాపు 500 కోట్లు అంటున్నారు. ఈ అవినీతి పైన విచారణ జరపాలి. అదేవిధంగా అలుగు వర్షిని వచ్చింది, ఈయన 2 స్కూల్స్కో 4 స్కూల్స్కో పిల్లలకి కోడింగ్ ఇప్పిస్తే, అలుగు వర్షిని గారు వచ్చిన తర్వాత 238 స్కూళ్ళు ఉంటే ఈ విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్ కోడింగ్ శిక్షణ అనేది 238 స్కూళ్లకు ₹1 భారం పడకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా వాళ్ళు నేర్పిస్తున్నారు పిల్లగాళ్ళకు. మరి ఎవరు గొప్ప, ఎవరు నిజాయితీ పరులు? అంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళని పనిచేయని అవినీతి పరులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు. ఈ సంఘటన అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యూహాత్మకంగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఎందుకంటే రాలే బీఎస్పీ. ఎవరండి బీఎస్పీ పార్టీ? ఈయన పాత్ర ఏంది అసలు? బీఎస్పీ పార్టీలో అధ్యక్షుడు అండి. అదే ఎట్లయితే అంటన్నా, బీఎస్పీలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళని కాదని మాయావతి ఈయనకు ఎందుకు ఇచ్చింది? అక్రమంగా సంపాదించిన డబ్బుతో బీఎస్పీ సిద్ధాంతం ఏంది? బహుజనులు కాపాడు, ఏదైనా చట్ట ప్రకారం నడుచుకోవాలి. బహుజన సమాజ్వాదీ పార్టీ నక్సలైట్లను, ఎస్సీలని కాల్చి 150 మందిని చంపిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అధ్యక్షుడు ఇస్తారండి? ఇచ్చిందంటే దానికి అర్థమైంది కేసీఆర్ హస్తం ఉంది. కేసీఆర్ విధి నిర్వహణలో కాల్చి ఉండొచ్చండి. నిజమైన పోలీసు అయితే ఏం చేస్తారంటే మనిషిని చంపడం అంటే ఏందండి? అది పైశాచిక ఆనందం. ఇలా బీజేపీ ప్రభుత్వం చేసేది కూడా అదే. వాళ్ళు లొంగిపోతున్నారంటే వాళ్ళు లొంగిపోకుండా, చర్చలు జరపకుండా పిట్టను కాల్చినట్టు కాలుస్తున్నారు. ఎంత దారుణం అండి ఇది! మన ధర్మాలు, హిందూ ధర్మాలు చెప్పింది. మనిషి హింస, మనిషిని చంపడం న్యాయమా? న్యాయం చెప్పండి.